ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈజీ ఛానల్. నేను మీ నాగార్జున. చెప్పగానే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు ఏంటంటే మనకు అసలు పోస్టల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మనకు 40,889 పోస్టులు ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఏ స్టేట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను. కాకపోతే ఇప్పుడు ఏ స్టేట్లో ఏ క్యాస్ట్కి ఎంత ఉన్నాయో చూద్దాము. కానీ మనం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు మాత్రమే చూద్దాము. ఎందుకంటే అన్నీ చెప్పండి వీడియో లెంత్ అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. ఇంకా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా బీపీఎం అంటే ఏంటి, ఏబీపీఎం అంటే ఏంటి, డాక్ సేవ్ అంటే ఏంటి, వాటి యొక్క జాబ్ రోల్స్ ఎలా ఉంటాయో తెలియకపోతే ఆల్రెడీ మనం వీడియో చేసాము. ఐ కార్డ్స్లో ఉంది, అలానే డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. ఒకవేళ తెలియని వాళ్ళు అక్కడ చూసుకోండి. ఆ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, మీకు ఒకవేళ జాబ్ వస్తే ఏం చేయాల్సి వస్తుంది, వర్క్ అంతా కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, ఒకసారి గమనించండి. అదేవిధంగా ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే మనకు ఓకేనా ఆంధ్రప్రదేశ్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి సర్కిల్ లాంగ్వేజ్ ఏముండాలి. యూఆర్ అంటే ఓసీ అండి, ఓబీసీ అంటే బీసీఏ, బీసీబీ వీళ్ళందరూ కూడా అండి ఏబిసిడి ఈ వరకు అందరూ కూడా ఓబీసీ కిందకి వస్తారు సెంట్రల్లో. అలానే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడిఏ, అలానే పీడబ్ల్యూడీలో బిసిడిఈ వీళ్ళందరికీ సంబంధించిన మన పోస్టులు చూద్దాం. ఒకసారి మనం క్లియర్గా చూస్తే మనకు అన్రిజర్వ్డ్ అంటే ఓసీకి మనకు లాంగ్వేజ్ తెలుగు ఉండాలి, గుర్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ వరకు. సో ఫస్ట్ వన్ మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది గమనించండి. యూఆర్కి 1131 పోస్టులు ఉన్నాయి. అలానే ఓబీసీకి 483 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 298 ఉన్నాయి. ఎస్టీకి మొత్తం మీద 158 ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ 340 ఉన్నాయి. అదేవిధంగా పీడబ్ల్యూడిఏ వాళ్ళకి 9 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఏ వాళ్ళకండి గుర్తుపెట్టుకోండి. అలానే పీడబ్ల్యూడీలో బి వాళ్ళకి 29 ఉన్నాయి. అలానే పీడబ్ల్యూలో సి వాళ్ళకి 27 ఉన్నాయి. అలానే డిఈ ఇద్దరికి కలిపి 5 ఉన్నాయి. టోటల్గా మనకు 2480 పోస్టులు ఉన్నాయని మన ఆంధ్రప్రదేశ్ వరకు. సో ఇది మనకు క్యాస్ట్ వైజ్గా మనకు ఇన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. ఓకేనా, అది ఒకసారి గమనించగలరు. అదేవిధంగా మనం తెలంగాణ కూడా చూసుకుందాం. ఒకసారి మీరు అందరూ కూడా ఇక్కడ 27th ఒకసారి గమనించినట్లయితే మనకు 27 ఒకసారి గమనించండి. సో 27 ఓకే తెలంగాణ. సో మీరు అందరూ కూడా గమనించండి ఇక్కడ తెలంగాణ. సో దీనికి కూడా మనకు తెలుగు ఉండాలి. మనకి ఈ రెండు అంటే మనకు పోస్టల్ మనం ఏ రీజన్ అప్లై చేస్తామో ఆ రీజన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఆ స్టేట్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మనకు తెలుగు కాబట్టి మనకు హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే తెలుగు ఉంటుంది. రిమైనింగ్ అందరూ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అట్లా వాళ్ళు ఇస్తారు. మనం అదర్ అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన లోకల్ లాంగ్వేజ్ కూడా అది అయి ఉండాలి. ఇక్కడ చూస్తే యూఆర్ 528 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ 300 ఉన్నాయి. ఎస్సీ 190, ఎస్టీ 78, అలానే ఈడబ్ల్యూఎస్ 141 ఉన్నాయి. పీడబ్ల్యూడీలో ఏలో 5, బిలో 7, సిలో 16, డిఈ ఇద్దరు కలిపి 7 ఉన్నాయండి. మొత్తంగా చూస్తే మనకు 1266 పోస్టులు ఉన్నాయండి. మీరు బాగా గమనించండి, 1266 పోస్టులు ఉన్నాయి. అంటే ఈసారి చాలా తక్కువ ఇచ్చాడండి పోస్టులు మొత్తం కూడా. సో 1266 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, సో ఇది మన వేకెన్సీకి సంబంధించి ఇది మన గ్రాండ్ ఫైనల్ లిస్ట్ అండి. ఇది ఇంకా దీనికన్నా మార్చేది ఏం లేదు, ఇదే క్లియర్. మీది మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉందండి, మీరు కావాలంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడేమి ఇదేం చేయట్లేదు, మనం అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు చాలామంది కూడా మనకు సార్ మాకు 7.0 వచ్చాయి, 9.0 వచ్చాయి, మేము అప్లై చేసుకుంటే జాబ్ వస్తుందా అంటున్నారు. దానికి సంబంధించి నేను ఒక వీడియో క్లియర్గా చేయడం జరిగింది. సో అలానే అప్కమింగ్ ఇంకొక వీడియో కూడా రాబోతుంది. కాబట్టి మీకు ఎవరైనా తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలానే ఐ కార్డ్స్లో ఉంటుంది, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఒకసారి మీకు డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.